సూపర్ టేస్ట్ అనమాట. మాయా రోజు బయట ఫుడ్ ఏం తింటామా, ఈ రోజు ఇంట్లోనే వెజ్ బిర్యానీ నాటుకోడి పులుసు అయితే పెడుతున్నాను. బిర్యానీ కావాల్సిన వెజ్జెస్ అన్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలా కుక్కర్ పెట్టుకుని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ విడిన తర్వాత మసాలా సరుకులు అన్ని వేసాను. మసాలా సరుకులు కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్నటువంటి వెజ్జెస్ అన్ని వేసాను. వెజ్జెస్ కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కడుగు పెట్టుకున్నటువంటి రైస్ ని అయితే యాడ్ చేశాను. రైస్ ని ఒక్కసారి తిప్పేసి మనకు రుచికి సరిపడే సాల్ట్ ని అయితే యాడ్ చేస్తాను. రైస్ లోకి వాటర్ ని యాడ్ చేయాలి. మనం రైస్ అని తీసుకున్నాం, వాటర్ ని కూడా దానికి తగ్గట్టు క్వాంటిటీగా తీసుకునేవాలి. ఇంకా అలా వాటర్ ని యాడ్ చేసేసి మూత అయితే పెట్టాను. కుక్కర్ 2 విజిల్ వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే గుమ్మగుమ్మలాడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మాయా. అలా ప్లేట్లోకి వేడివేడి బిర్యానీ పెట్టుకుని నాటుకోడి పులుసు వేసుకుని అలా టీవీ చూస్తూ ఆ కోడిగుడ్డుని పెట్టుకుని తింటుంటే తుక్కు రేగిపోయింది మాయా. నేను ఖాళీగా ఉంటే ఇంట్లో ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేస్తాను. మరి మీరేం చేస్తారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. మరి ఈ వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయమా. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.